ఏదైనా గొప్ప బానెత్తే కోప్పడాలంటే బడి అంతే, అంతవరకునే. కానీ దేవుడు అర్థమైన వాడికి అర్థమవుతుంది ఆరాధన అంటే ఏంటి, దాని వాల్యూ ఏంటి, దేవుడు అంటే ఏంటి, ఆ రక్షణ యొక్క వాల్యూ ఏంటి, పరలోకం అంటే ఏంటి, దాని యొక్క సౌందర్యం ఏంటి, అక్కడ ఉన్న ఆనందం ఏంటి. ఇది అర్థం కావాలి అంటే ప్రకృతి సంబంధి అయిన ఆలోచనలో నుంచి విడిపింపబడ్డాలి మనం. యేసుప్రభు అందుకే వచ్చాడు లోకానికి. ఈ ప్రకృతి సంబంధమైనటువంటి ఆలోచన కోరల్లో నుంచి మనల్ని విడిపించాలి. ఆత్మ సంబంధులుగా మనుషులను మార్చాలి. ఆత్మ సంబంధులుగా మనల్ని మార్చాలి అంటే ఆయన ఆత్మనే మనకు వరముగా దయచేయాలి. అదే చేశాడు యేసుప్రభు వచ్చి. ఆయన వచ్చాడు, మనకు అదే దయచేశాడు. మిమ్మల్ని అనాథలుగా వదలను, ఆత్మను మీకు అనుగ్రహిస్తాను అన్నాడు ఆయన. మీకు తోడుగా నా ఆత్మను అనుగ్రహిస్తాను, మిమ్మల్ని నేను అనాథలుగా ఎందుకు వదలను అంటే మీకు ఎప్పటికప్పుడు జ్ఞానోపదేశం చేయడానికి నేను అవసరం. నేను మీతో లేకపోతే మీ జ్ఞానం వికసించదు. నేను మీతో లేకపోతే మీరు లోకంతో స్నేహం చేస్తారు, దైవానికి విరోధులైపోతారు. కానీ దేవుడు కోరుకునేది ఏంటంటే మనం దేవునితో స్నేహం చేయాలి, దేవునితో ప్రేమగా ఉండాలి, దేవునితో సహవాసాన్ని కలిగి ఉండాలి. ఆ బాంధవ్యాన్ని ఏనాడు తెంచుకోకూడదు అన్నది దేవుని ఉద్దేశం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తుని లోకానికి పంపించి ఆయన మరణం ద్వారా దూరమైపోయిన దైవానికి మానవునికి ఉన్న బంధాన్ని దగ్గర చేశాడట. యేసు ప్రభు మరణం ద్వారా దూరమైపోయిన బంధాన్ని దగ్గర చేశాడు, సమాధానపరిచాడు. కాబట్టి సమాధానపరచబడినటువంటి ఈ సమాధాన బంధంలో మనం వృద్ధి చెందాలి, అభివృద్ధి పొందాలనే దేవుడు కోరుకుంటున్నాడు.